ఎవరు కత్తి పట్టుకుంటే గాలి కూడా వణుకుతుందో, ఎవరు కథన రంగంలో కాలు మోపితే మట్టి కూడా అదురుతుందో, ఏ యుద్ధవీరుల గురించి చెప్తే చరిత్ర కూడా చేతులు కట్టుకుంటుందో వారే కెల్ట్స్. కెల్టిక్ యోధులు వీరత్వంతో, ధైర్యంతో, గర్జింపుతో దూకుడుగా పోరాడేవారు. వీరు భారీ ఖడ్గాలు, బల్లాలు, భారీ ఆయుధాలతో యుద్ధం చేసేవారు. వీరి పోరాట తీరుతో శత్రువులు భయంతో పారిపోయేవారు. ఇంతటి ధీరులైన కెల్ట్స్ గురించి, వారి జీవన విధానం, సంస్కృతి, వీరు చేసిన యుద్ధాలు, యుద్ధవీరుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రతి వీడియోలో చరిత్రలో జరిగిన సంఘటనల గురించి, యుద్ధాలు, రహస్యగాథలు, రాజులు, సామ్రాజ్యాలు, నాగరికత, ఇలా చరిత్రలో జరిగిన చాలా విషయాలను మీ ముందుకు తెస్తాను. మిమ్మల్ని టైం మిషన్లో వెనక్కి తీసుకొస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ బటన్ని నొక్కండి, లేదంటే టైం ట్రావెల్ చేయలేరు. మసాలియాకు అవతల నివసించే ప్రజలను కెల్టో అని పిలిచేవారు. క్రీస్తుపూర్వం 600 నుండి 500లో కెల్టిక్ సంస్కృతి ఆస్ట్రియా, ఆ తర్వాత ఫ్రాన్స్లో అభివృద్ధి చెందింది. క్రీస్తుపూర్వం 800 ప్రాంతంలో యూరోప్కి పడమర వైపు విస్తరించారు. వీళ్ళు గిరిజన సమూహాలుగా కొండల్లో, కోటల్లో మరియు వ్యవసాయ క్షేత్రాల్లో జీవించారు. అసలు కెల్ట్స్ ఎవరు? కెల్ట్స్ అనేవారు ప్రాచీన యూరోప్లో చాలా ప్రాంతాల్లో నివసించిన గిరిజన సమూహాలుగా గుర్తించారు. వాళ్ళ భాష, సంస్కృతి, జీవన విధానం ప్రత్యేకంగా ఉండేవి. కెల్టిక్ సంస్కృతి ఎక్కడి నుండి ఆరంభమైందంటే జర్మనీ, స్విట్జర్లాండ్, ఆస్ట్రియా ప్రాంతాల్లో అల్షాట్ సివిలైజేషన్ నుండి ప్రారంభమైంది. ఇటలీ నుండి ఐర్లాండ్ వరకు విస్తరించింది. ఈ రోజుల్లో కూడా బ్రిటన్, ఐర్లాండ్, స్కాట్లాండ్ ప్రాంతాల్లో కెల్టిక్ భాషలు, పండుగలు, సంగీతం కొనసాగుతున్నాయి. కెల్ట్స్ ధైర్యవంతులు మరియు యుద్ధవీరులు. వీరి యొక్క యుద్ధ సాహసాలు చాలా ప్రత్యేకమైనవి. వీళ్ళ యుద్ధ వ్యూహాలు ఎంతో ప్రఖ్యాతి చెందాయి. కెల్ట్స్ యుద్ధంలో విజయం సాధించిన తర్వాత కొన్ని రోజుల పాటు సెలబ్రేషన్స్ చేసుకునేవారు. ఈ వేడుకల్లో మద్యపానం మరియు పానీయాలు సేవిస్తూ కెల్టిక్ యుద్ధవీరుల గురించి కవితలు వినిపించేవారు. కెల్ట్స్ చాలామంది దేవతలను ఆరాధించేవారు. వారిని శాంతిపరిచేందుకు బలి కూడా ఇచ్చేవారు. మతపరమైన పూజా కార్యాలు మరియు వేడుకలను డ్రూయిడ్లు అనే పూజారులు చేసేవారు. వీళ్ళు ప్రధానంగా దగ్ధ దేవుడిని పూజించేవారు. యుద్ధంలో విజయాలను పొందేలా, పంటలు బాగా పండేలా చేస్తాడని దృఢంగా నమ్మేవారు. ఒకప్పుడు జర్మనీ, పోలాండ్, ఇటలీ, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, స్పెయిన్, ఫ్రాన్స్ మరియు బ్రిటిష్ దీవులలో కెల్టిక్ మాట్లాడే తెగలు ఉండేవారు. నేటి కెల్టిక్ సంస్కృతి ఐర్లాండ్తో చాలా దగ్గర సంబంధం కలిగి ఉంది. కెల్ట్స్ నుంచి వ్రాతపూర్వకమైన ఆధారాలు లేనప్పటికీ సైంటిస్టులు వాళ్ళ యొక్క భాషా ఆధారాలతో కెల్టిక్ సంస్కృతిని అర్థం చేసుకున్నారు. అయితే కొన్ని కెల్టిక్ సమాజాలు ఎందుకు కనుమరుగయ్యాయో చరిత్రకారులు తెలుసుకోలేకపోయారు. కెల్ట్స్ ఐర్లాండ్ నుండి వచ్చారని చాలామంది అనుకున్నప్పటికీ క్రీస్తుపూర్వం 1200 నాటికే మధ్య యూరోప్లోని డానూబే నది దగ్గర వీరి నాగరికత మొదలైంది. రోమన్లు, గ్రీకులు కెల్ట్స్ గురించి ప్రస్తావించారు. వారు ఉత్తర ఐరోపాలో మరియు ప్రస్తుత ఫ్రాన్స్లోని గౌల్లో నివసించారని గుర్తించారు. కెల్ట్స్ వ్యవసాయం చేస్తూ ఒక గుంపుగా జీవించేవారు. వీళ్ళు ఇతర గుంపులతో వాణిజ్య సంబంధాలు కలిగి ఉండేవారు. అయితే ఆంథ్రోపోలాజిస్టులు మాత్రం కెల్ట్స్ ఎక్కువ సమూహాలతో సంబంధాలు లేవని చెప్తారు. యూరోప్లోని భాగాలు కెల్టిజేషన్ ప్రక్రియ గురయ్యాయని ఆంథ్రోపాలజిస్టులు ఒక సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చారు. దీనిలో వివిధ తెగలు కెల్టిక్ మార్గాలను మరియు వాటి భాషను ఆమోదించాయి. కెల్టిక్ భాష ఇండో యూరోపియన్ భాషకు సంబంధించినదిగా ప్రోటో కెల్టిక్ శాఖ వివరించడం జరిగింది. ఈ భాష క్రీస్తుపూర్వం 1200 మరియు 450 మధ్య ఉద్భవించిందని చెబుతారు. కెల్ట్స్ నివాసం కోసం ఏర్పాటు చేసుకున్న ఇల్లు చాలా వింతగా ఉండేవి. వీరి గుడిసెలు జమ్ము కప్పు మరియు కట్టెపుల్లలకి మట్టి అలికిన గోడలు ఉండేవి. కుటుంబాలతో కలిసి నివసించేవారు. గుండ్రంగా ఉన్న కొయ్య ఇండ్లు ఉండేవి. వీళ్ళు జంతువులను మచ్చిక చేసుకొని వాటితో కలిసి జీవించేవారు.
కెల్ట్స్ యుద్ధవీరులు మాత్రమే కాదు, వీరు ఆయుధాలను, ఆభరణాలను, ఇంకా కప్పులను తయారు చేయడంలో మంచి ప్రావీణ్యం ఉండేది. వీళ్ళకి కథలు చెప్పడం సహజంగా వచ్చిన కళ. అయితే వీళ్ళు దేవుళ్ళ కథలను, చరిత్రను తర్వాతి తరాలకు అందించేవారు. వీరి యొక్క జీవితాన్ని మరియు సంస్కృతిని రోమన్ రచయితలు నిక్షిప్తం చేశారు. అయితే ప్రతి కెల్టిక్ తెగకు ఒక నాయకుడు ఉండేవాడు. వీరి ఆధ్వర్యంలో శత్రువులపై తిరుగుబాటు చేసి యుద్ధం చేసేవారు. కెల్టిక్కి చెందిన ప్రముఖ యుద్ధ నాయకుల గురించి తెలుసుకుందాం. నెంబర్ 1, వెర్సింజెటారిక్స్. ఇతడు కేంద్రగాల్ అంటే ఫ్రాన్స్లోని ఒక తెగ ఆర్వేని నాయకుడు. క్రీస్తుపూర్వం 52లో రోమన్లకు వ్యతిరేకంగా విజయవంతమైన తిరుగుబాటు చేశాడు. ఇతని సారథ్యంలో చేసిన చాలా యుద్ధాలు విజయం సాధించాయి. తర్వాత జూలియస్ సీజర్ సైన్యం ఇతన్ని ఓడించింది. నెంబర్ 2, బుడైకా. కెల్టిక్ తెగ ఐనికీ నాయకురాలు. ఈమె రోమన్లకు వ్యతిరేకంగా క్రీస్తు శకం 60లో తిరుగుబాటు చేసింది. ఈ యుద్ధం ఎంత భీకరంగా జరిగిందంటే ఏకంగా లండన్ని తగలబెట్టేశారు. దాదాపు 70,000 మంది రోమన్లను హతమార్చారు. ఈమె యుద్ధం చేస్తే వార్ వన్ సైడ్ అయిపోయేది. క్రీస్తు శకం 61లో ఆమె సైన్యం ఓటమి పాలైంది. చివరికి ది గ్రేట్ బుడైకా పాయిజన్ తాగి ఆత్మహత్య చేసుకుంది. బ్రెనున్స్. ఈయన 4వ శతాబ్దంలో గాలిక్ తెగలకు నాయకత్వం వహించి క్రీస్తుపూర్వం 390లో రోమ్పై దాడి చేసి నగరాన్ని దోచిన విలక్షణుడు. బ్రెనున్స్ రోమన్లకు ఘోరమైన ఓటమిని రుచి చూపించిన ప్రముఖ యోధుడు. నెంబర్ 4, నియాల్ ఆఫ్ ది 9 హోస్టేజెస్. అనగా నియాల్ అనే రాజు 9 రాజ్యాలను బందీలుగా చేసుకోవడం వల్ల ఐర్లాండ్ పురాణాలలో ఈ కొటేషన్ ప్రసిద్ధి చెందింది. నియాల్ ప్రముఖ ఐర్లాండ్ అధిపతి. ఆయన్ను వారసత్వ పాలకునిగా గుర్తించారు. ఇతని కథలు అక్కడి ప్రజల్లో ధైర్యం, రాజ్యాధికారం, వీరత్వానికి చిహ్నంగా పేర్కొంటారు. అతని పాలనలో ఐర్లాండ్లోని ఎన్నో ప్రాంతాలను, స్కాట్లాండ్ మరియు బ్రిటన్ను ఆక్రమించాడు. నియాల్ వంశస్థులు 600 సంవత్సరాల పాటు ఐర్లాండ్పై అత్యంత శక్తివంతమైన రాజవంశంగా ఆధిపత్యాన్ని చెలాయించారు. నెంబర్ 5, క్యాసివెల్లనస్. ఇతను రోమన్ ఆక్రమణకి ఎదురుదాడి చేశాడు. బ్రిటన్ తెగలను ఐక్యం చేసి పోరాడిన భారతీయ సైన్యాధికారిగా పేరొందాడు. ఆయన పేరు బ్రిటన్ పురాణాలలో క్యాసిబెల్లనస్, వెల్ష్ క్యాసివాలన్గా కూడా ప్రస్తావించబడింది. అతని విరోచిత సంప్రదాయాలు ఇప్పటికీ బ్రిటన్ ప్రజల్లో చైతన్యం కలిగిస్తుంది. క్యాసివెల్లనస్ నివాసం ప్రస్తుత హార్డ్ఫోర్ షైర్ ప్రాంతమైన సెంట్రల్ ఇంగ్లాండ్లో ప్రారంభించాడని తెలుస్తుంది. అతను గెరిల్లా పోరు పద్ధతులు, చక్రపల్లకీలను ఉపయోగించి రోమన్ సైన్యానికి నిరంతరం వ్యతిరేకంగా పోరాటం చేశాడు. నెంబర్ 6, స్కాథాచ్. ఆమె 200 BC ప్రాంతంలో జీవించినట్లు చెబుతారు. యుద్ధం, మాంత్రిక శక్తి, మరణించిన యోధులను స్వర్గానికి తీసుకువెళ్లే దేవతగా అభివర్ణించేవారు. స్కాథాచ్ది ఐరిష్ మైథాలజీలో ముఖ్యమైన పాత్ర. ఆమె ఒక స్కాటిష్ యోధురాలు, యుద్ధ కళల గురువు. ఈమెని షాడోవీర్స్ అని కూడా పిలుస్తారు. ఆమె స్కాట్లాండ్లోని స్కై ద్వీపంపై డూన్స్కాత్ అనే కోటలో నివసించేది. ఇక్కడే యుద్ధ కళలు నేర్పేది. ఆమె శిక్షణలో ప్రసిద్ధ శిష్యుడు కు చులైన్. అతడు అనేక యుద్ధాలలో విజయం సాధించాడు. స్కాథాచ్ విద్య, శౌర్యం, గౌరవం, ధైర్యానికి ప్రతీకగా నిలిచిన యోధురాలు. అలాగే కెల్ట్స్ చేసిన గొప్ప యుద్ధాల గురించి కూడా తెలుసుకుందాం. బ్యాటిల్ ఆఫ్ అలియా. ఈ యుద్ధం క్రీస్తుపూర్వం 387లో జరిగింది. ఈ యుద్ధం రోమ్ నగరంపై సెనోన్ అనేది ఒక కెల్టిక్ ట్రైబు. వీరు రోమన్లను పూర్తిగా ఓడించడమే కాకుండా నగరం మొత్తం ఆక్రమించారు. ఈ యుద్ధంపై వాయ్ విక్టస్ అంటే ఓ టు ద కాన్కర్డ్ అని ప్రసిద్ధ వాక్యం ఉంది. తర్వాతవి గ్యాలిక్ వార్స్. రోమ్ సామ్రాజ్యంలో గ్యాలిక్ యుద్ధాలు చాలా ముఖ్యమైనవి. ఇవి క్రీస్తుపూర్వం 58 నుండి 51 వరకు జరిగినవి. గ్యాలిక్ తెగలు యుద్ధశూరులు. తమ భూమిని పరిరక్షించేందుకు రోమన్లకు వ్యతిరేకంగా పోరాడారు. గ్యాలిక్ తెగలలో ప్రఖ్యాత నాయకుడు వెర్సింజెటోరిక్స్. గ్యాలిక్ తెగలు తమ ప్రజల కోసం తమ స్వాతంత్రాన్ని నిలబెట్టుకునేందుకు చాలా పోరాడారు. అలేసియా యుద్ధం చాలా ముఖ్యమైనది. వెర్సింజెటోరిక్స్ నాయకత్వంలో జరిగింది. బ్యాటిల్ ఆఫ్ అలేసియా క్రీస్తుపూర్వం 52లో జరిగింది. అలేసియా అనేది ఒక బలమైన కొండపై ఉండే గాలిక్ నగరం.
రోమన్ల నుండి ఆ నగరాన్ని రక్షించాలన్న ఉద్దేశంతో వర్సింజేటోరిక్స్ నిర్మించాడు. ఈ యుద్ధంలో చివరికి గ్యాలిక్లు రోమన్ల చేతిలో ఓడిపోయారు. ఇక తర్వాతది చెప్పుకోదగ్గ యుద్ధం బ్యాటిల్ ఆఫ్ థర్మోపిలి. 279 BCలో బ్రెన్యూస్ అనే కెల్టిక్ నాయకుడు గ్రీక్ దేశంపై దాడి చేశాడు. కెల్టులు గ్రీకులను ఎదుర్కొని భీకర పోరాటం జరిపారు. థర్మోపిలి అనేది చాలా తక్కువ ప్రదేశం కలిగిన ప్రసిద్ధ ప్రాంతం. గ్రీక్ సైన్యం ఎయిటోలియన్స్, బియూషన్స్, అథీనియన్స్, పోషన్స్ కలిసి కెల్టిక్ దళాన్ని ఎదుర్కొన్నారు. కెల్టులు చాలా శక్తివంతమైన యోధులు అయినప్పటికీ గ్రీక్ సైన్యం వారిని ఫాలాంక్స్ వ్యూహంతో కట్టడి చేసింది. ఈ యుద్ధంలో కెల్స్ బ్రెన్యూస్ నాయకత్వంలో గ్రీక్ సైన్యానికి భారీ స్థాయిలో నష్టం జరిగింది. గ్రీక్ సైనిక వ్యూహం కారణంగా కొంతకాలం తన భూములను కాపాడుకుంది. గ్రీక్ యుద్ధ చరిత్రలో 480 BCలో జరిగిన పెర్షియన్ థర్మోపిలి యుద్ధంతో పాటు బ్యాటిల్ ఆఫ్ థర్మోపిలి కూడా చిరస్మరణీయంగా నిలిచింది. ఇది కెల్స్ యొక్క చరిత్ర.